జనవరి 18వ తేదీ ఆదివారం అంటే ఇవాళే పుణ్య బహుళ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. దీనికి ఆ పేరు రావడానికి ఓ కారణం ఉంది. పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలం తర్వాత వచ్చే ఆ రోజున ఉపాసకులు, యతిపుంగవులు, సాధువులు తదితర సాధకులు మౌనంగా వారి వారి సాధనను కొనసాగిస్తారు. ఉత్తర భారతంలో మౌన వ్రతం చేసే సాంప్రదాయం ఉంది. అందువల్ల మౌన వ్రతానికి సంకేతంగా దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు. తపస్సిద్ధిని పొందిన వారిని మౌని అంటారు. తపస్సు అనగా తప ఆలోచన అని అర్థం. అంటే సంకల్పించిన విషయం మీద తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండడం. ఆ రోజు సముద్ర స్నానం చేస్తే మంచిది. త్రివేణి సంగమ స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం. గోదావరిలో స్నానం కూడా పరమ శుభదాయకం. ఇది పండితులు చెప్పే మాట, కానీ నిజానికి అందరికీ నదులు అందుబాటులో ఉండవు. ఇంట్లో స్నానం చేశాక మీకు వీలైతే గుళ్ళు గోపురాలు తిరగొచ్చు, లేదా మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు. వీలైతే దానం చేయొచ్చు, లేదా ఎవరికి ద్రోహం చేయకుండా నోట మాట జారకుండా సాధ్యమైనంత కామ్గా ఉంటే చాలు. దీన్ని మించిన మౌనముని ఉండరు. అందరికీ అన్నీ వీలు కావు. అలాగని పండితులు చెప్పినట్లే చేయలేం కదా. బీ కూల్, బీ కామ్, ఎనీ టైమ్ బెటర్ అండ్ బెస్ట్. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.